నా కోడలికి అస్సలు గౌరవం సంస్కారం లేదు. మాటి మాటికి ఎదురు చెబుతూ ఉంటుంది. అత్తలు ఇలా ఉన్నప్పుడు కొంతమంది కోడళ్ళు ఇలా ఉంటారు. ఛీ, నా బతుకు, ఈ ఇల్లు నాకు నరకంలా ఉంది. నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా చూసుకునేవారు, ఇప్పుడు పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారు. అది నిజం కాదు. నువ్వు జ్ఞానవంతురాలివి, నీకన్నీ తెలుసు. నువ్వు ఆమెను అపార్థం చేసుకుంటున్నావు. పెద్దవారు ఏదో రెండు మాటలు అంటారు, తర్వాత వాళ్లే ప్రేమిస్తారు. మరికొంతమంది కోడళ్ళు ఈ విధంగా కూడా ఉంటారు. నేనెంత కష్టపడినా మా అత్తకు నచ్చదు. ప్రతి విషయాన్ని పెద్దగా చేసి చూస్తుంది. పెళ్ళైన కొత్తలో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు, ఇప్పుడు పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారు. మరి దీనికి సరైన పరిష్కారం ఏమిటి, ఇప్పుడు చూద్దామా? మా కాలంలో ఆడవారు ఉదయం ఫజర్ నమాజ్కి ముందు లేచి చకచక పనులు చేసుకునేవారు. ఇప్పటి పిల్లలకి ఏం అర్థం కావట్లేదు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే పంతాలు కాదు, అర్థం చేసుకునే మనసులు ఉండాలి. అత్త ఒక తల్లి, కోడలు ఒక కూతురు. ఈ నిజాన్ని మనం మరిచిపోయిన రోజే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. ఇస్లాం మనకు ఏమి నేర్పింది? పంతంతో ఉండమని కాదు, మంచిగా ఉండమని నేర్పింది. అధికారం చూపమని కాదు, ప్రేమ చూపమని చెప్పింది. అత్తగారు గుర్తుంచుకోవాలి, ఈ అమ్మాయి ఒక ఇంటిని వదిలి మీ ఇంటికి వచ్చింది. ఆమెకు ప్రేమ ఇవ్వగలిగితే ఆమె మీకు సేవగా మారుతుంది. కఠినం చూపితే ఆమె మౌనంగా బాధపడుతుంది, లేదా ఎదురు తిరుగుతుంది. కోడలు కూడా గుర్తుంచుకోవాలి, ఈ అత్తగారు మీ భర్తను ఏళ్ల తరబడి ప్రేమతో పెంచారు. ఆమె మాటల్లో కఠినం కనిపించినా మనసులో తల్లి ప్రేమే ఉంటుంది. ఒక్క మాట సహనంగా మాట్లాడితే పెద్ద గొడవ తప్పుతుంది. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు, మీలో ఉత్తముడు తన ఇంటివారితో మంచిగా ఉండేవాడు. అంటే ఇంట్లో మన ప్రవర్తనే మన ఈమాన్కు అద్దం. ఒక్క మాట ఆలోచించి మాట్లాడితే, ఒక్క తప్పును మన్నించగలిగితే, ఒక్కసారి అల్లాహ్ను గుర్తు చేసుకుంటే ఇల్లు స్వర్గంలా మారుతుంది. అత్తాకోడళ్ళు శత్రువులు కాదు, ఇద్దరూ ఒకే కుటుంబం. ప్రేమతో ఉంటే ఇల్లు స్వర్గమవుతుంది. మీరు అతిగా ప్రేమించే మీ కొడుకు మరియు భర్త కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. అల్లాహ్ మన అందరికీ సహనం, ప్రేమ, ఆప్యాయత ప్రసాదించుగాక. ఆమీన్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అత్తా కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా స్వర్గంలా మారుతుంది. ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.